మామ మా సాయిని తీసుకుని ఈ రోజు అయితే నేను ఒక ఫేమస్ ప్లేస్ కి అయితే పోతా ఉన్నాను. అది కూడా మా రాజంపేటలో. మామ పానీపూరి గోబీ అయితే మ్యాటర్ కాదు ఇప్పుడు, కానీ మా ఊర్లో దీని ఛానల్ లేదని చెప్పి ఒకసారి ఆగాము ఇక్కడ తినడానికి. మామ ఇప్పుడు మనం వెళ్ళేది తాళపాక అన్నమాచార్యులు వారి విగ్రహం దగ్గరికి. నిజానికి అన్నమాచార్యులు ఎవరు అనేది మీ అందరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా అన్నమాచార్యులు ఎవరో తెలిసే ఉంటది. అటువంటి కలియుగ దైవానికి ఎన్నో వేల సంకీర్తనలు కవితలు రచించి పాడిన గొప్ప మహనీయుడు మా అన్నమాచార్యులు. అంతటి మహనీయుడు పుట్టిన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు రాజంపేట వాళ్ళందరూ చాలా గర్వపడతారు. మామ ఈ విగ్రహం అయితే కడప తిరుపతి హైవే పక్కనే తాళపాక గ్రామానికి వెళ్లి ఆర్చ్ పక్క రాజంపేట టౌన్ రావడానికి కొంచెం ముందైతే ఉంటది. ఈ విగ్రహాన్ని అయితే అన్నమయ్య గారి సాహిత్య సంపద సంగీత సేవలకు ఒక ఘనమైన నివాళిగా అయితే ఉంటది. మామ ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మీ చెప్పులు బూట్లు అయితే బయట వదిలేసండి. ఇక మనం విగ్రహం దగ్గరికి పోతే ఈ కింద కనిపించేదంతా బేస్మెంట్. మామ ఈ విగ్రహాన్ని అయితే నేను హై స్కూల్ చదివే రోజులు అయితే ఓపెన్ చేసినారు. అది నాకు ఇంకా గుర్తు కూడా. తిరుమలకు వెళ్లే దారిలోనే ఉంది కాబట్టి ఎంతో మంది భక్తులు కూడా ఆగి మరి ఇక్కడ దర్శనం చేసుకుని మరి వెళ్తారు. ఈ విగ్రహం చుట్టూ చాలా పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటది. ఇంకా నువ్వు రోడ్డు మీద పోయినా రైల్లో పోయినా మా ఊరి నుంచి పోయేటప్పుడు అయితే విగ్రహం కనిపిస్తుంది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నమయ్య జయంతి వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కేవలం విగ్రహం నాట్య మండపం మాత్రమే ఉంది. మీరు తాళపాక ఊర్లోకి వెళ్తే మీరు చెన్నకేశ్వర స్వామి ఆలయం అన్నమయ్య ఆలయం కూడా చూడొచ్చు. మామ ఈ మధ్య కాలంలోనే స్టాచ్యూ దగ్గర వెళ్లే స్టార్టింగ్ లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అయితే నిర్మించారు. మామ మీలో ఎవరైనా తిరుపతికి వెళ్తా ఉంటే ఒకసారి ఇక్కడ ఆగి మరీ దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇంకా ఎంతమంది ముందే ఇక్కడ ఆగి మరీ దర్శనం చేసుకుని వెళ్ళారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే మామ, ఉంటాను బాయ్.